మరో బ్రేకింగ్ న్యూస్. తిరుపతి జిల్లా కేంద్రంలోని 3 స్పా అండ్ మసాజ్ సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. DBR హాస్పిటల్ రోడ్లోని C7 స్పాలో వ్యభిచారం చేస్తూ 4 మహిళలు 3 విటులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు స్టేషన్కు తరలించారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, DBR హాస్పిటల్ రోడ్, ఈస్ట్ PS లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా IT ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. తిరుపతి జిల్లా కేంద్రంలో స్పా సెంటర్స్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ప్రస్తుతం తిరుపతి నగరంలోనే 8 స్పా సెంటర్స్ పై నిన్న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా తిరుపతి నగరంలోని DBR ఆసుపత్రి సమీపంలోని C7 స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 4 విటులతో పాటు 3 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతానికి చెందిన అమ్మాయిలు ఇందులో దొరికారు. వారిని వారి సొంత ప్రాంతాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే మోనిషా అనే ఆమె మేనేజర్ గా స్పా సెంటర్ కి పనిచేస్తుంది. ఆమెతో పాటు మరో 4 విటులను, దీనికి సంబంధించి మరో నిర్వాహకులు ఒక 2 అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో స్పా ముసుగులో ఇలాంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి, చాలా కాలంగా. అయితే పోలీసులు ఏదైతే ఎస్పీ సుబ్బరాయుడుకు వచ్చిన సమాచారం మేరకు ఆయన వెంటనే DSP వెంకటనారాయణకు ఆదేశాలు జారీ చేయగా ఆయన నేతృత్వంలో 4 బృందాలు నగరంలో ఉన్న స్పా సెంటర్స్ పై సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో C7 స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు నగరంలోని స్పా సెంటర్ల వివరాలన్నీ మరోసారి సేకరిస్తాము. దీంతో పాటు ఎక్కడ ఎలాంటి అభ్యంతరకర ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీంతో పాటు స్థానికులకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ నడిచినా వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. దీంతో పాటు స్టే హోమ్ పేరుతో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఇలాంటి దందా కూడా నడుస్తుందని పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మొత్తం స్టే హోమ్ నిర్వాహకులతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఎస్పీ సుబ్బరాయుడు నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమం తిరుపతిలో కొనసాగుతుంది. అందులో భాగంగానే స్పా సెంటర్స్ పై దాడులు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రసూన. రైట్ దామోదర్, థాంక్యూ.